ఓం శాంతి. ఓం శాంతి అందరికి. వినిపిస్తుందా అందరికి బాగానే? ఓకే. అయితే ఈరోజు విశేషంగా మనం మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి, బాగా మనకు పరిచయం ఉన్నటువంటి, మనకెప్పుడు సహయోగం ఇచ్చేటువంటి శరీరంతో మనం మాట్లాడుకుందాం ఈరోజు. కొత్తగా అనిపించుండొచ్చు కదా. ఎలాగైతే మనము కొన్ని విషయాలతో మనము ఒక అభ్యాసం చేస్తున్నాం గత కొద్ది కాలం నుంచి, మన మనసుతో మాట్లాడడము. అలాగే మనం ఈరోజు మన యొక్క శరీరం యొక్క ఒక్కొక్క ఆర్గన్తో మనం ఈరోజు ఎలాగ మనం మాట్లాడాలి, ఆ మాటల్లో మన శరీరము ఒక ఒక స్పందన, ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వగలగాలి. దాన్ని మనం మామూలుగా ఎవరితోనైనా మనం పాజిటివ్ రెస్పాన్స్ ఆశిస్తామో వారితో మనం పాజిటివ్గానే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అలానే మన శరీరం కూడా మనకు అన్ని వేళలో మనకు పాజిటివ్ రెస్పాండ్ అవ్వాలంటే మనకు గత కొంతకాలం నుంచి అక్కయ్య గారు నేర్పిస్తున్నారు. ఈరోజు మన శరీరానికి గ్రాటిట్యూడ్, అందులోనే కొంచెం సరదాగా కూడా ఇలా ఆలోచించవచ్చు. వాస్తవంగా గ్రాటిట్యూడ్ అంటే చాలా హార్ట్ఫుల్ గా మనం థ్యాంక్స్ చెప్పడం, ధన్యవాదాలు చెప్పడం. అయితే ఒక రకంగా ఆలోచిస్తే ఇది ఎవరు అలా చేయగలరు కదా? ఎలాంటి యాటిట్యూడ్ వాళ్ళు ఇలాగా గ్రాటిట్యూడ్ చేయగలరు? గ్రేట్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు గ్రాటిట్యూడ్ చేయగలరు. అంటే మన యొక్క మనోవృత్తి చాలా అన్ని విషయాలకి పాజిటివ్ కన్నా కూడా గొప్పగా మనం ఎప్పుడు ఆలోచించగలుగుతాము. మనం ప్రతి విషయానికి మనము థ్యాంక్స్ఫుల్ గా మనం ధన్యవాదాలు చెప్పగలం కదా. ఇలా ధన్యవాదాలు చెప్తూ చెప్తూ మన జీవితం నిజంగా ధన్యం అయిపోతుంది. అంటే ఇంకా నో మోర్, ఇంకా ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి ఏముండదు. ఇంకా అన్ని నేను పొందేశాను, అయిపోయింది, నా జీవితం ధన్యం అయిపోయింది భగవంతుడా అంట చూడండి. అలాగా మన యొక్క విశేషంగా మన అంటే ఎలా ఇక్కడ మన రాజయోగ ప్రాక్టీస్ లో ఫస్ట్ మన శరీరంతో మనకు ఉన్నటువంటి సంబంధం చాలా స్పష్టంగా ఉండాలి. ఎలాగైతే చూడండి, మనము వేరే వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం మనకి ఎంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకు ఎక్కడ నొప్పి వస్తుంది, వాళ్ళు ఎలాగ ఏ సమయంలో ఇబ్బంది పడుతున్నారో, వారికి ఏ టైంలో ఏం అవసరం ఉంటుంది, ఎంత కేరింగ్ లవింగ్ అనేది మనకు ఉంటుంది. అలానే మన మన విషయం పట్ల, మన ఆరోగ్యం పట్ల అంతే మనం కేరింగ్ లవింగ్ ఇవ్వడంలోనే మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇండైరెక్ట్లీ మనం థ్యాంక్స్ చెప్పడం. అంటే అది ఎలా సిస్టర్ అట్లా అవుతుంది? మన యొక్క బాడీ ఆర్గన్స్ తో మనము ఏ విధంగా అంటే మనం గుర్తించగలగాలి మన యొక్క బాడీలోని ఒక్కొక్క ఆర్గన్ ఎంత శ్రమించి. ఇది అఫ్కోర్స్ ఇది చాలా ఈ మధ్యలో దానికి కూడా ఆ నాలెడ్జ్ కూడా తీసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. నిజమే, మన బాడీ ఎన్ని 24/7 ప్రతి ఆర్గన్ వర్క్ అవుతుంది కాబట్టి మనం ఎంత ఆరోగ్యంగా, ఎంత సంపన్నంగా. ఎందుకంటే హెల్దీ ఈజ్ వెల్దీ అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే మన యొక్క జీవితాన్ని ఒక గొప్ప భాగ్యశాలిగా మనం అనుభవం చేయడానికి కారణం మన యొక్క మనసు యొక్క ఆరోగ్యం, మరియు దాంతో పాటు ఈ యొక్క శారీరక ఆరోగ్యం కూడా చాలా. అందుకే మనకి ఇన్ జనరల్ గా చెప్పేశారు, హెల్త్ ఈజ్ వెల్త్. అది మనసు కావచ్చు, శరీరం యొక్క కావచ్చు.
సో ఫస్ట్ ఏంటంటే మనకు మనం ఎంత స్పష్టంగా ఉండాలి. భలే మనం మన యొక్క ఉన్నవి మన యొక్క కర్మేంద్రియాలని మన యొక్క పనుల కోసము వాడాల్సిందే. వాడుకోవాలి కూడా. కానీ దాని యొక్క రియాక్షన్ ఎలా ఉంది? దాని పనితీరు ఎలా ఉంది? ఎందుకు తగ్గుతుంది? మనల్ని మనం కూడా ఒక చిన్న అబ్జర్వ్ చేసుకుంటూ ఒక్కొక్కసారి మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే మన మన బాడీ కాదు ఇది. ఇతరుల యొక్క ఆరోగ్యం కోసం ఎంత బాగా ఆలోచిస్తాం. ఎక్కువ పని చెప్పేస్తే ఎలా ఫీల్ అవుతాం మనం? ఫీల్ అవుతాం కదా! ఎలా ఫీల్ అవుతాం? అయ్యో! మీరు చాలా ఎంత చేశారు అసలు. చాలా థ్యాంక్ యూ. మనం ఎప్పుడైనా మన బాడీ కోసం అలా ఒక్కొక్కసారి మన కాళ్ళతోటి, ఒక్కొక్కసారి సందర్భం అనుసారంగా, పని అనుసారంగా మన ఇంట్లో ఒక్కొక్కసారి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. కాళ్ళు చేతులు వేసేసుకొని ఎంత మనం సేవ చేసేస్తాం. ఆలోచించం కూడా కదా! అందరూ మనల్ని మెచ్చుకుంటారు. వా మీ మమ్మీ ఎంత బాగా చేస్తుంది, ఎంత కష్టపడుతుంది, రాత్రి పగలు లేకుండా మనల్ని మెచ్చుకుంటున్నారు వాళ్ళు. మరి మనకు అంత మెచ్చుకోలు రావడానికి కారణం తప్పకుండా మన యొక్క ఆర్గన్సే కదండి. అవునా లేదా? మన హెల్దీ ఆర్గన్సే. కానీ ఎప్పుడైనా మనం ఆ వ్యూ పాయింట్ లో థ్యాంక్ యూ అబ్బా, ఎంత కష్టపడి నువ్వు ఈ యొక్క పని చేసావు, నా చేతులకి థ్యాంక్ యూ, నా యొక్క కాళ్ళకి థ్యాంక్ యూ, ఇలా ఒక్కొక్క దానికి. కానీ దీనికోసం మనకు ఈ యొక్క జస్ట్ చిన్న ఏమంటారు అటెన్షన్ అనేది ఉండాలి అంతే. అన్ని విషయాల్లో కూడా మనకు అటెన్షన్. ఇప్పుడు చాలా వరకి వాళ్ళకి వీళ్ళకి ఇతరుల యొక్క మంచి కోసం చూడండి, ఇతరుల యొక్క పిల్లల యొక్క సర్వీస్ కోసము, పిల్లల యొక్క సక్సెస్ కోసము ఫస్ట్ మనం మనసు పెడతాము, దాంతో పాటు బాడీని కూడా పెడతాం. వాళ్ళ కోసం చూడండి ఎంత మనము త్యాగం చేస్తాం, అన్ని రకాలుగా త్యాగం చేస్తాం. మరి ఆ త్యాగ భావన మన పిల్లల యొక్క సక్సెస్ కోసం పెడుతున్నప్పుడు మన ఆరోగ్యం యొక్క సక్సెస్ కోసం కూడా ఇది వర్తిస్తుంది. ఏం చేస్తుంటాం చూడండి, మనం ఒక్కొక్కసారి పనిలో పడిపోయాం, ఇంకా సరిగ్గా నిద్ర లేదు, ఏదో ఉంది, ఏదో ఉంటుంది, ఒకసారి తింటాము, ఒకసారి తినము, పట్టించుకోము మెజారిటీ ఒక్కొక్కసారి. కానీ అలా ఎలా చెప్పండి? మనము ఆ త్యాగ భావన ఈ శరీరం పట్ల కూడా కొంచెము త్యాగం చేయాల్సి ఉంటుంది. ఏ విషయం త్యాగం చేయాలి? ఏదో దాని నుంచి మనకు పెద్ద విటమిన్స్ రావు, ఏదో దాని నుంచి ఎనర్జీ రాదు, జస్ట్ కేవలం మనము తిన్నామా అనేటువంటి ఒక కాన్షియస్ లో ఏదో అలాగ తినేసి కానీ ఎనర్జెటిక్ గా నేను వర్క్ చేయాలి అనుకోండి, ఇది ఎంతవరకు సమంజసం? ఏమంటారు కదా? అంటే మన కోసం మన పనితీరు, మన ఆర్గన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో దానికి అనుకూలంగా మనము కూడా వాటికి సరైనటువంటి డైట్, హెల్దీ డైట్ కూడా ఇవ్వడానికి మన పిల్లల కోసం కొంచెం సమయం త్యాగం చేశారో ఇంకా కొంచెం సమయము మన శరీరం కోసం కూడా త్యాగం చేసి కొంచెం మంచి పోషక పదార్థాలు ఉన్నటువంటి భోజనం చేస్తూ దానికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అంటే మన యొక్క తక్కువ ఉన్న సమయానికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు టైం లేదండి, అందుకోసమే ఏదో ఒకటి అలా చేసేసుకొని తింటాం, కరెక్టే. మనకు ఇక్కడ ఒకటే మనము ముందు ఒక వీడియో చూస్తాము. మన ఎదురుగా వచ్చే ప్రతి పరిస్థితికి, మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతకి మనం ముందుగా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తారంటే థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అప్పుడు ఏమవుతుంది దానివల్ల ఏంటంటే, అంటే మనకు టైం కూడా లేదు, పర్వాలేదు థ్యాంక్ యూ అని ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి లోటుపాటుకి, మనలో ఉన్నటువంటి బలహీనత కనండి మనము థ్యాంక్ యూ చెప్పామనుకోండి, ప్రజెంట్ ఏమవుతుందంటే అలా చెప్పేసరికి అనవసరమైనటువంటి ఫిర్యాదులనండి ఆ యొక్క మనసులో సమాప్తమైపోతాయి.
దానివల్ల మానసిక శక్తి వేస్ట్ అవ్వదు. ఓకే, ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా ఇలా ఉంది, నాకు ఇంతే ప్రస్తుతము అవుతుంది అని మన సిచ్యువేషన్ ఎప్పుడైతే మనము మన అర్థం చేసుకొని థ్యాంక్స్ చెప్పేస్తాం అనుకోండి, అనవసరమైనటువంటి మానసిక శక్తి వేస్ట్ అవ్వదు. దాంతో పాటు ఉన్న సమయాన్ని ఉన్న సమయంలోనే పోనీలేండి, ఇప్పుడు మనం చాలా చక్కగా పోషక పదార్థాలతో కూడినటువంటి వంట చేసుకొని అలా మనం వేడివేడిగా తినేసి మన యొక్క హెల్త్ కోసం ఆ ప్రిపరేషన్ చేసేంత టైం లేకపోయినప్పుడు అప్పుడు మన యొక్క థ్యాంక్స్ గివింగ్ లో ఒక ఫుల్ స్టాప్ నేచర్ వచ్చేస్తుంది. అంటే ఫుల్ స్టాప్ అంటే ఏంటంటే మనం ఎక్కువ ఇంకా టైం లేదు, టైం ఉంటే నాకు చేసే వాళ్ళు ఉంటే నేను బాగా హెల్దీగా ఉండే అవకాశం ఉంటుండే, ఇలాంటి అనవసరమైన ప్రశ్నలకు వెళ్ళకుండా చక్కగా ఫ్రూట్సే తినొచ్చు. ఫ్రూట్స్ తినడంలో ఏమైనా టైం ఎక్కువ తీసుకుంటుందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకున్నటువంటి సాధనాల్లోనే ఉన్నటువంటి పదార్థాలతోనే ఫస్ట్ మన ఆరోగ్యానికి కొంత సమయం తీయడంలో మనం కొంచెం సమయాన్ని త్యాగం చేయాలి. అప్పుడు కదా అది నిజమైనటువంటి గ్రాటిట్యూడ్. అంతేగాని ప్రతి ఒక్క దానికి కూడా అంటే మనసుతో పాటుగా మనం గ్రాటిట్యూడ్ చేస్తాం. నా యొక్క కాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నాయి, నా యొక్క చేతులు ఎంత పనిచేస్తున్నాయి, థ్యాంక్ యూ. నా యొక్క హార్ట్ ఎంత బాగా పనిచేస్తుంది, థ్యాంక్ యూ. నా లివర్ ఎంత బాగా పనిచేస్తుంది, నా యొక్క జీర్ణ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది. సో ఇదంతా ఓకే, థ్యాంక్ యూ చెప్పడం. కానీ దాంతో పాటు మనకు దాని యొక్క కండిషన్ ని కూడా మనం అర్థం చేసుకుని దాని పనితీరు కూడా మనం హెల్ప్ చేసామనుకోండి, అది రియల్ గ్రాటిట్యూడ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మన విల్ పవర్ తో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మాకు ద బెస్ట్ చాలా పెద్ద ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటంటే మా దగ్గర ఒక పెద్ద అన్నయ్య అన్నమాట, సూరజ్ బాయ్ గారు. వారు తన యొక్క ఆరోగ్యాన్ని ఎలాగా తన యొక్క అంటే మంచి మంచి పాజిటివ్ థాట్స్, గ్రాటిట్యూడ్ థాట్స్ బాడీకి ఇస్తూ సమయానికి ఆరోగ్యకరంగా ఉంటూ తనకున్నటువంటి సేవల్ని ఈ ఈశ్వరీ సేవలో పెట్టడం చాలా ఎన్నో సార్లుగా వారు ఆ ప్రయోగం చూసారనమాట. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ లో మౌంట్ ఆబు లో ఉంటారు, రాజయోగి సూరజ్ బాయ్ అని అంటూ ఉంటారన్నమాట. ఆన్ ద స్పాట్ ఏవేవో సేవా కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ సమయానికి తన బాడీ సహకరించకపోతే జస్ట్ ఒక సైలెన్స్ లో కూర్చొని చాలా ప్రేమగా, స్నేహంగా, చాలా స్వీట్నెస్ తోటి తన యొక్క మనసుతో తన శరీరానికి కొన్ని మంచి పాజిటివ్ గ్రాటిట్యూడ్ ఇస్తూ ఉంటారన్నమాట. పర్వాలేదు, ఇప్పుడు చాలా హై ఫీవర్ ఉంది కదా, పర్వాలేదు, కానీ ఒక్క 1-2 days కోసం నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు, ఇప్పుడు ఇంతవరకు కూడా చేసావు, ఇప్పుడు కూడా చేస్తావు అని అలాంటి ఒక్క మంచి ధన్యవాదాలు ఒక్కొక్క ఆర్గన్ కి అలా ఇస్తారంట. వెంటనే ఏదైతే ఇప్పుడు నాకు ప్రస్తుతం ఫీవర్ ఉంది కదా, ఈ యొక్క వర్క్ అయిపోయాక, ఈ సేవ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓకే, అప్పుడు ఆ ఫీవర్ వచ్చిన దాన్ని నేను చూసుకోగలను. అంటే చూడండి, చాలా వరకు అలా ఎన్నో ప్రోగ్రామ్స్ లో ఆ పెద్ద అన్నయ్య గారు వారి యొక్క సేవల్లో డిస్టర్బెన్స్ కాకుండా తన యొక్క ఆర్గన్స్ తోటి మాట్లాడుకొని దానిపైన విజయం పొందారు. ఎందుకంటే వాస్తవం కదండి. ఇప్పుడు చూడండి, మనము మన యొక్క బాడీలో ఒక్కొక్క తీరు మనం గమనిస్తే మనము ఏవేవో మన యొక్క బాడీకి అగెనిస్ట్ గా చాలా వర్క్ చేస్తాం. నిద్ర సరిగ్గా ఉండదు, సరిగ్గా భోజనం ఉండదు, ఒకేలా ఉన్నా కూడా తనకు ఇండైజెషన్ తో కూడినటువంటి కావచ్చు, అలాంటివి ఏదో వ్యతిరేకమైనటువంటి మన ఆర్గన్స్ కి అపోజిట్ గా మనం ఏమేమో చేస్తుంటాం. కానీ ఎంత అద్భుతమైన ప్రకృతి యొక్క శక్తి ఆలోచించండి. అన్ని రకాలుగా తేడాలు చేసిన మనకు మ్యాక్సిమం తన
ఆ యొక్క మన సిస్టమ్ మనకు అనుకూలంగా సెట్ చేసుకొని తనకు తాను ప్రిపేర్ అయ్యి ఒక్కొక్క ఆర్గన్ మళ్ళీ టైంకి మనకి హెల్ప్ చేస్తుంది. చూడండి, మనకి ఎన్నో ట్రబుల్స్ ఉన్నా కూడా మన బాడీ అంత రెడీ చేస్తుంటది అంటే ఇది మనం గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. సో కానీ ఇది ఎప్పుడైతే గుర్తిస్తామో మనం దానికి హృదయపూర్వకంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటాం అన్నమాట. నిజంగా చెప్పాలంటే మనతో మనకి చాలా స్నేహం ఉండాలండి. స్నేహం అంటే మన మనసుతో ఎలా స్నేహం ఉందో అక్కే నేర్పించారు. మన యొక్క ఈ బాడీతో కూడా మనకు చాలా స్నేహం. ఎంత అంటే అది ఒక్కొక్క మాట మంత్రం అయిపోతుందని చెప్తారన్నమాట. ఒక థాట్ ఉంది, మాటే మంత్రము. మీ ఒక్కొక్క మాట, మీ ఒక్కొక్క థాట్, ఒక్కొక్క మీ బాడీతో చేసేటువంటి యాక్షన్ అది ఎలా అవుతుందంటే ఒక మెజిషియన్ ఒక మ్యాజిక్ చేస్తారు చూడండి, అంత మన బాడీ మీద ప్రభావం చూపుతుందండి. ఇలాగా చాలా స్నేహంతో, ప్రేమతో, చాలా హ్యాపీ మైండ్తో లోపల నుంచి ఒక్కొక్క అవయవానికి ఎంత అనవసరంగా నేను టైం వేస్ట్ చేస్తూ కళ్ళకి అలసిపోయేలాగా పనికొచ్చిన పనికి రాని వీడియోస్ చూస్తూ సీరియల్స్ చూస్తూ నాకు అది ఎంత అవసరమో కాదో కానీ కళ్ళని కూడా అలసిపోయేలా చేస్తాము. దానికి కూడా సారీ చెప్తూ ఎలాగ చేసినా కూడా ఇంత నాకు మళ్ళీ మ్యాక్సిమం అయినంత వరకు నాకు నా కళ్ళ ద్వారా నాకు ఇంత పని చేసి పెడుతున్నావు, కళ్ళకి థ్యాంక్ యూ. అలానే మా నోటి ద్వారా అన్ని చేస్తున్నాం, చెవుల ద్వారా చేస్తున్నాం. ఇలా ఒక్కొక్క ఆర్గన్కి మనసు పూర్తిగా అంటారు కదా హృదయపూర్వకంగా అది అప్పుడు అదొక మ్యాజిక్ అవుతుందండి నిజంగా. ఇలా చాలా చాలా మన రాజయోగ ల్యాబ్ లో ఎంతో మంది ఈ యోగ ప్రయోగం అనండి మన థాట్స్ మన శరీరం పైన ప్రభావం చూపుతుంది. ఫస్ట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలాగైతే మన ఆలోచనలు మన శరీరం మీద ప్రభావం పడుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా కూడా ఎవరైనా ఏదైనా మనకు హర్ట్ అయ్యేలాగా ఏదైనా మాట్లాడితే మన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఏంటి, వాళ్ళు ఏం నన్ను కొట్టలేదు కదా, వారు నన్ను అలా అన్నారు కానీ అది మైండ్ స్వీకరించింది, బాడీలో ఒక కెమికల్ రియాక్షన్ అయ్యింది, కన్నీళ్ళు వచ్చింది కదా. అంటే కొంత మన యొక్క లోపల ఉన్నటువంటి టిష్యూస్ మరి డ్యామేజ్ అయినట్లే కదండి. ఆలోచించండి, కొన్ని రకాల అణువుల సముదాయం కణాల సముదాయంతో కూడినటువంటి అక్కడ దాని మీద ఒక రకమైనటువంటి ప్రభావం చూపింది కదా. అదే విధంగా మన యొక్క మంచి ఆలోచనలు గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే ఇస్తుంటామో అంటే చాలా గొప్ప ఆలోచనతో మనల్ని మనం మెచ్చుకుంటూ ఉంటామో చాలా బాగా మనము హెల్దీగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎలాంటి నిజంగా చెప్పాలంటే దీనికోసం మిర్రర్ యాక్టివిటీ అంటే ఎలా అయితే మనము అద్దం ముందు మనల్ని మనమే ఒకప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేవారమే, నా ఒక్కొక్క ఆర్గన్ ఎంత హెల్దీగా ఉండేది చెప్పుకుంటారు కదా జనరల్ గా. ఏదైనా సరదాగా కూర్చున్నప్పుడు కొంచెం సమయం ఉన్నప్పుడు ఒకప్పుడు ఆ ఏజ్ లో ఎంత ఆరోగ్యంగా ఉండేవారమే, ఎంత పని చేసేవారమే. సో ఇప్పటికీ అది ఉంది. అసంభవమే సంభవం చేయగలము అనేటువంటి కొన్ని కొటేషన్స్ ఉన్నప్పుడు ఏజ్ అనేది భలే శరీరానికి ఉండొచ్చు కానీ మనసుకు ఏజ్ అనేది ఉండదు. మనం అనుకుంటే మళ్ళీ మనము మన యొక్క అవయవాలకి అంతే ఎనర్జీ నింపి మనం అంతే శక్తిశాలిగా అవ్వగలం. కాబట్టి మన యొక్క మిర్రర్ యాక్టివిటీ ఒకసారి చూడండి,
మీ యొక్క మనస్సుని అద్దంలోనే చూడండి, లేకపోతే మీ ఎదురుగా ఉన్నటువంటి ఒక అద్దంలో మీరు చూడండి. చూసి ఇంత బాగున్నావు ఒకప్పుడు, ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు తప్పకుండా అంత 100% నేను గ్యారంటీ ఇస్తాను, నువ్వు బాగా అవుతావు, హెల్దీ హ్యాపీగా ఉంటావు. ఇది ఒక్కొక్కసారి మీరు, అంతేకాకుండా నన్ను నేను అలాగ అనుకోవడము, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ నన్ను చూసిన వాళ్ళు కూడా, వేరే వాళ్ళు కూడా, ఎంత బాగున్నావు, చాలా బాగున్నావే, అప్పటికిప్పటికి ఎంత బాగున్నావు. అందుకోసం చాలా వరకు మన వాళ్ళు చెప్తుంటారు అనమాట, ఏదైనా కూడా నెగిటివ్ మాట్లాడదు. బాగున్నాను, ఎలా ఉన్నారు అని అడిగారు అనుకోండి, ఏం చేస్తాము, అంతా బానే ఉంది, అంతవరకు బానే ఉందని, కానీ అని మళ్ళీ మొదలు పెడతాం కదా. అంతే, స్టాప్, బాగానే ఉంది. మా దాది జానకి అంటారు కదా, దాది జానకి అంటే వారు ఇప్పుడు లేరు, ఒకప్పుడు బ్రహ్మకుమారిస్కి చీఫ్ గా ఉండేవారు అనమాట. వారేమంటారంటే, దాదీని ఎవరైనా ఎలా ఉన్నారు దాది అని అడిగితే షేమ్ గా ఫీల్ అవుతారంట. ఎలా ఉన్నారేంటి, నేను బాగానే ఉన్నాను కదా, చూడండి కదా, నేను చాలా బాగున్నాను వెంటనే. అంతే, అలా అంటే అంటే సర్వసాధారణంగా ఒకటి ఎలా ఉన్నారు అని పలకరించుకోవడం వేరు, కానీ మన యొక్క ఆరోగ్యం యొక్క చింతతో ఎవ్వరు కూడా మనల్ని అడగకూడదు. బాగానే ఉన్నాను నేను కదా, లోపల ఎలానైనా ఉండనివ్వండి, నేను బాగానే ఉన్నాను అనేటువంటి వే ఆఫ్ థింకింగ్ దాదీజీ చూడండి కదా. అంటే చాలా వరకు మనకు మన యొక్క సాంప్రదాయం కూడా నేర్పించింది. ఇంట్లో కూడా ఏదైనా పదార్థాలు కానీ ఏమైనా నిండుకున్నా కూడా, పప్పు దినుసు విశేషంగా లేవు అనకూడదు అంటారంట. ఏమంటారు, ఏమనాలి, ఏమని చెప్పాలి, లేదు, కాదు, కూడదు, ఇది కాదు, నిండుకున్నాయి. ఎంత వండర్ఫుల్ కదా, నిండుకున్నాయి, లేవు కాదు, అయిపోయేవి కాదు, నిండుకున్నాయి. అలానే మనల్ని, మన బాడీకి అదే మెసేజ్ ఇవ్వాలి, నేను చాలా బాగున్నాను, నాకేం చాలా నిజంగా. మీరు ఇది గనక ఒక్కొక్కటి మన ఆర్గన్తో మనం ప్రేమగా మాట్లాడితే, ఆ బాడీ మీతో ఒక స్నేహంతో కనెక్ట్ అయిపోతుంది అనమాట. మనకి మన శరీరానికి ఒక సంబంధం, మనం అనుకుంటున్నాం మన శరీరంతో మనకు సంబంధం ఉంది అనుకుంటున్నాం, కానీ మనకు శరీరంతో పెద్ద సంబంధం ఏమీ లేదు, వాడుకొని పడేస్తున్నాం అంతే. దాని సంబంధం ఉందంటారా చెప్పండి, ఏమంటారు, సంబంధం ఉందంటారా? వాడుకొని పడేస్తే ఎంత ఫీల్ అయిపోతారు, సమయానికి అయితే భలేగా అంతా వాడేసుకుందని మళ్ళీ అస్సలు మర్చిపోయి అంటారు. అలా మనం మన బాడీ పట్ల అదే బిహేవ్ చేస్తున్నాం, అవసరం ఉన్నంత వరకు చక్కగా వాడేసుకుంటున్నాం, దానికి మినిమం థ్యాంక్ యూ కూడా చెప్పట్లేదు. ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి, అవునా, ఇలా ఉంటుందా అని మీరు భలే అనుకోవచ్చు. కానీ ఇక్కడ విశేషంగా మనం రాజయోగంలో ఈ ఎస్పెషల్లీ మనకు ఇతరులకి మనము ఎలాగైనా కానివ్వండి, బాగున్నాం, బాగుంది, చాలా బాగుంది అనేటువంటిది ఒక చెప్పాలంటే ఏం చెప్తారంటే, మనము వ్రతం ఎలా పెట్టుకుంటారు కదా, వ్రతంలో ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటారు. ఎప్పుడైనా కూడా ఇప్పుడు కార్తీక మాసం వ్రతం అంతా పాటిస్తున్నారు కదా, వ్రతంలో ఏమైనా వెనక ముందు చేస్తారా? ఉపవాసం అంటే ఉపవాసమే కదా, పూజ అంటే పూజ, ఎలా ఉండాలంటే అదొక డిసిప్లిన్ గా ఉంటారు. కానీ అనుకున్నాను ఈరోజు ఉపవాసము, కానీ అవ్వడం లేదులే, నేను తినేస్తాను అని అలాంటి ఉండదు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, మన యొక్క శరీరం యొక్క ఆరోగ్యం కోసం కూడా మనం ఒక శక్తివంతంగా అనుభవం చేయాలంటే, మన కోసం, మన శరీరం కోసం ఎప్పుడు నెగటివ్ నేను మాట్లాడను. ఇది ఒక పక్కా వ్రతం లాగా. ఎలాగైతే మనం వ్రతంలో ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటామో, ఒక మాటకు కట్టుబడి ఉంటామో, అంతేగా ఇది ఏమైనా కానీ నాకు బాగాలేదంటే అనకూడదు. చూడండి,
నాక ఎంత బాగుంది అసలు ఈ వయసులో, ఎంత సహయోగం ఇస్తుంది నా శరీరం. వచ్చిన వాళ్ళకి అందరికి అదే చెప్పండి, ఎంత బాగా అనిపిస్తుందో. మనం కూడా చాలా ఎనర్జెటిక్ గా చాలా బాగా ఫీల్ అవుతాం. సో ఈ దీనికి దీనికి గుర్తుగా మనం ఒక చాలా వరకు మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఇదే చెప్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు అనమాట. శుభ బోలో శుభమే అవుతుంది. ఎప్పుడు కూడా చూడండి, నీ నోటి నుంచి శుభ బోలో, అశుభమద్దు. సో మరి ఇది మన శరీరానికి ఎందుకు వర్తించకూడదు చెప్పండి? అది మన శరీరము ఒక్కొక్కటి స్వీకరిస్తుంటది అనమాట. మన మనసులో ఉన్నటువంటి ఆలోచనని స్వీకరిస్తుంది, దానికి అలానే చక్కగా రెస్పాన్స్ కూడా ఇస్తుంది అనమాట. ఎలా ఎంత ఇస్తుందంటే అసలు మన కోసం కొద్దిమంది ఎక్స్పెక్ట్ చేయరు, వీళ్ళకి ఆరోగ్యం బాగవుతుంది అని అసలు ఇక వదిలేసుకుంటారు. ఇంక అంతేలే, వీళ్ళకి దేవుడు ఇంతే రాసి పెట్టేశారు అన్న మన అనారోగ్యం కోసము ఇంకా పాపము హోప్లెస్ అయిపోయిన వాళ్ళు కూడా మన యొక్క శరీరానికి మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్, ధన్యవాదాలు ఇచ్చుకుంటామో వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది రియల్ గా ఎన్నో అనుభవాలు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అవునా, వాళ్ళు బెడ్ రిడన్ కదా, అసలు ఇంకా నడవలేరన్నారే, కష్టం అన్నారే, అవ్వదన్నారే, లేదు అవుతుంది, అయ్యినవి అలాగా. ఇది కదా ఒక వండర్ఫుల్ కేసెస్ మనం చాలా చాలా అలాగా మేము చూసాం చాలా వరకే. కాకపోతే దీనికి మనం ఒక్కటి ప్రాక్టీస్ చేయాలి. వేరే వాళ్ళకి మనం ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తాం, అంతేలే పాపం, ఇంకా చాలా కష్టపడ్డావు కదా, చాలా చేసావు కదా, ఇంకేం కాళ్ళు నడుస్తాయి, ఇంకా ఏం చేతులు పని చేస్తాయి, ఇంకా అలా కూర్చో అని అలా అంటారా చెప్పండి? ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అలా పలకరిస్తారా? ఎలా పలకరిస్తాం? వాళ్ళు లేచే పరిస్థితులు లేకపోయినా పర్వాలేదు చూడు, చాలా చేశారు కదా, ఇదిగో మీరు టాబ్లెట్స్ వాడుతున్నారు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, బాగైపోతుందిరండి అని ఆ ఉత్సాహం ఇస్తాం, కానీ నీరు కార్చే విధంగా మాట్లాడతామా? అంటే వాళ్ళకో న్యాయం, మన శరీరానికి ఒక న్యాయమా చెప్పండి? ఆలోచించండి. వండర్ఫుల్ కదా. మనం వేరే వాళ్ళతో ఒక రకంగా, మనతో ఒక రకంగా మాట్లాడతాం. ఇక్కడ రాజయోగంలో అది నేర్పిస్తారనమాట. మన బాడీ కూడా ఇది భగవంతుని సేవలో ఒక సాధనం. భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని నేను ఆయన ఎలా ఇచ్చారో ఆ విధంగా ఆరోగ్యకరంగా ఉంచుతాను అని ఎప్పుడైతే మనం మైండ్ లో తీసుకుంటామో, ఇది వారి శరీరం, వారి సేవలో పెట్టారు, అలా మీరు కూడా అనుకోవచ్చు, మీరు కూడా భగవంతుని సేవలో ఉన్నారు ఈ శరీరం అని భావిస్తే చాలా మనం ఆ విధంగానే మనం ఇతరులకి ఇచ్చేటువంటి గ్రాటిట్యూడ్, ఆ స్నేహము, ఆ ఒక పాజిటివ్ థింకింగ్ మన శరీరానికి కూడా తప్పకుండా వర్తిస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 10 minutes ఉంది, ఒక హెన్రీ అని ఒక బ్రదర్ యొక్క అనుభవంతో కూడినటువంటి వీడియో చూద్దాము. వారు ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా వీక్ గా, చాలా సన్నగా ఉండడము, అతని కోసము చాలా గిల్ట్ గా ఏ దానిలో స్పోర్ట్స్ లో కానీ దేనిలోనైనా కూడా అతను పార్టిసిపేట్ చేయకపోవడము, అతను గిల్ట్ గా ఫీల్ అవడం, అందరూ కూడా నువ్వేంటి ఇలా వీక్ గా ఉన్నావేంటి, ఇంత సన్నగా ఉన్నావేంటి, నీకు ఏ డ్రెస్ కూడా అసలు ఎలాంటిది అసలు ఫిట్ అవ్వదేంటి, నువ్వేం చేయలేవేంటి, అలా వాళ్ళ అమ్మగారు కూడా నువ్వు ఇంత సన్నగా ఉంటే ఎలాగా, నువ్వు దేనిలో పనికొస్తావు, హెల్దీగా ఉండాలి, చూడడానికి కూడా అసలు బాగా అనిపించట్లేదని చాలా రకరకాలుగా చిన్నప్పటి నుంచే ఆ ఇది తినాలి, అది తినాలి, ఇలా ఉంటే బాగా కనిపించవు, లుకింగ్ బాగోదు అని ఆ యొక్క నెగిటివ్ ఇన్పుట్ అంతా కూడా ఆ బాబుకి చిన్నప్పటి నుంచే చాలా ఇంకా ఇంకా వీక్ చేసేసింది అన్నమాట. సో అతను తెలియకుండానే ఒకసారి స్పోర్ట్స్ లో ఆ తను తన యొక్క పార్టిసిపేషన్ లో కూడా ఫెయిల్ అవ్వడము, ఇంకా తనకు కృంగదీసే వేసింది అనమాట. ఓకే నేను అన్ఫిట్ అన్నమాట, నేను ఇంకా ఆట పాటల్లో కూడా నేను అంత పెద్దగా నేను ఏమి పనికిరాను. కానీ ఒక బుక్ అండ్ బుద్ధ నుంచి
కొన్ని మంచి మంచి మాటలు వారిని ప్రేరేపించేసి అతను కూడా ఇలాగా ప్రతి ఒక్కొక్క ఇంద్రియానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పడం వల్ల చాలా తను ఒక మంచి గుడ్ ఫీలింగ్ పొందినట్టుగా అందులో చూపిస్తున్నారు అనమాట. భలే అది హిందీలో ఉంటది, కాకపోతే అది మీకు మధ్య మధ్యలో కొన్నివి నేను అర్థం చేస్తూ ఉంటాను. అలా మనం దాని నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి. मुझे हड्डी राजा बुलाने लगे। कारण था कि मेरे हाथ पैर बहुत लंबे और पतले थे। इस कारण बहुत छोटी उम्र में मुझे अपने हाथ पैर चेहरे से नफरत होने लगी। गलती किसकी थी? हेनरी कहते हैं शायद किसी की नहीं, क्योंकि बचपन के भोलेपन में हमें जो बोला जाता है उन बातों को हम स्वीकार कर लेते हैं और अपने सबकॉन्शियस में जगह देते हैं। हेनरी कहते हैं मैंने बहुत ही छोटी उम्र में स्वीकार कर लिया था कि मेरा शरीर कमजोर है। इसके बाद मुझे शर्म भी महसूस होने लगी और मैंने हाफ पैंट हाफ शर्ट पहनना बंद कर दिया। एक दर्दनाक हादसा। एक बार स्पोर्ट्स टीचर ने हेनरी का मजाक बनाते हुए पूरी क्लास के सामने 5 पुशअप्स लगाने को कहा, लेकिन हेनरी एक पुशअप भी पूरा न कर सका। क्लास के सभी बच्चे जोर जोर से हंसने लगे। इस घटना के बाद स्पोर्ट्स पीरियड से बचने के लिए हेनरी टॉयलेट्स में छिप जाता और यहीं से समस्या ने नया रूप ले लिया। व्यक्तित्व पर छाप। हेनरी बड़ा होता गया, लेकिन शरीर की हीन भावना पूरे व्यक्तित्व में फैल गई। हेनरी कहते हैं उस घटना के बाद मेरी सेल्फ टॉक इतनी नेगेटिव हो गई कि मैं कभी अपने बारे में अच्छा महसूस नहीं करता। अच्छा काम करने के बाद भी मुझे हमेशा लगता कि मैं ठीक से नहीं कर पाया, मैं ठीक से बोल नहीं पाया। हेनरी कहते हैं इसके बाद मैंने कभी अपने बारे में कॉन्फिडेंट महसूस नहीं किया और जैसा आप सोचते हो, जैसा महसूस करते हो, वैसा आपका व्यक्तित्व भी बन जाता है। ఇది ముఖ్యమైన విషయము. మనం ఏ విధంగా ఆలోచిస్తామో, ఎలా ఫీల్ అవుతామో అదే మన వ్యక్తిత్వం అనేది తయారవుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే మనకు వచ్చేటువంటి బలహీనతలు కావచ్చు, మనకున్నటువంటి చింతలన్నిటిని కూడా మనము వాటికి కూడా థ్యాంక్స్ చెప్పాలని చెప్తున్నారు అన్నమాట. ఎందుకు నాకు ఇంత చింత, ఎందుకు నాకు ఈ యొక్క పరిస్థితులు అలా ఆలోచించకుండా మనం వాటికి కూడా ముఖ్యంగా ఇందులో అదే చెప్తున్నమాట, వచ్చిన ప్రతి పరిస్థితికి కూడా మనము థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకా దానికోసం ఎక్కువగా లెంతీగా ఆలోచించము. దానివల్ల नेगेटिव मन से जूझते जूझते हेनरी ने कई सेल्फ हेल्प किताबें पढ़ी, फिर गौतम बुद्ध को पढ़ने लगा और हेनरी को एक అలాగా వారు ఏం చేశారంటే సెల్ఫ్ హెల్ప్ అనేటువంటి పుస్తకము, గౌతమ్ బుద్ధ యొక్క కొన్ని పుస్తకాలు చదవడం వల్ల తనకు తాను ఈ యొక్క గ్రాటిట్యూడ్, మన యొక్క శరీరము చేసేటువంటి పనికి నేను ధన్యవాదాలు చెప్పాలి అనేటువంటి ఆ ఆలోచన ప్రక్రియ అనేది ఆ పుస్తకాల ద్వారా వారికి అందిందని చెప్తున్నారు. कि केवल हम खुद अपनी कीमत लगा सकते हैं, केवल हम ही खुद को अच्छा या बुरा, ताकतवर या कमजोर महसूस करा सकते हैं। हेनरी को మన धीरे धीरे యొక్క విలువ మనమే గెస్ చేయగలము, మనలో ఉన్నటువంటి శక్తిని మనమే రియలైజ్ అవ్వగలం. అలానే హెన్రీ అనే వ్యక్తి నెమ్మది నెమ్మదిగా తన యొక్క శక్తిని రియలైజ్ చేస్తూ వచ్చారు. कि मेरे अंदर जो शक्ति है वो शरीर से नहीं बल्कि अंदर बैठे आत्मविश्वास से आती है। मैं खुद को कमजोर समझता हूँ, इसलिए बेकार और लाचार महसूस करता हूँ। నాలో ఉన్న శక్తి శారీరకమైనది కాదు, అసలు మానసిక శక్తిని ఎప్పుడైతే ఉపయోగిస్తామో శారీరక శక్తి కూడా చాలా బయటకు వస్తుంది. అలాగా ఒక రోజు ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు. हर दिन सुबह ध्यान करने लगा, सांस पर ध्यान देते हुए अपने विचारों को देखने लगा, लेकिन जो नेगेटिविटी बचपन से सबकॉन्शियस में घर बना के बैठी हुई थी वो बार बार हावी हो जाती। अशांत मन से परेशान हेनरी को एक दिन कुछ ऐसा मिला जिससे उसकी नेगेटिविटी जड़ से खत्म होना शुरू हो गई। ग्रैटिट्यूड की शुरुआत। हेनरी कहते हैं मैंने एक दिन ग्रैटिट्यूड प्रैक्टिस के बारे में पढ़ा और बात मुझे समझ भी आई कि जब धन्यवाद करते हो तो पॉजिटिविटी बढ़ती है, विचार बदलते हैं तो जीवन बदलता है। हेनरी कहते हैं लेकिन जब मैंने पढ़ा कि अपनी कमियों के लिए, जीवन के कष्ट के लिए, फेलियर्स के लिए भी धन्यवाद करो,
तो ये बात मुझे हजम नहीं हुई कि నా मैं యొక్క कैसे ఫెయిల్యూర్ కి, नेगेटिव నా కష్టాలకి, నా ప్రాబ్లమ్స్ కి ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పాలా? ఈ విషయం అసలు లోపలికి డైజెషన్ అతనికి అవ్వనే లేదు. ఆ నెగెటివ్ థాట్ కోసం కూడా నేను ఎలాగా ధన్యవాదాలు ఎలా చెప్పాలని అనుకునేవారు. थॉट पैटर्न्स के लिए धन्यवाद करूं जिनके कारण मैं सालों से परेशान हूं। मुझे ये बात समझ नहीं आई तो मैंने इस बात पर ध्यान नहीं दिया। फिर साथ में मैंने 2 किताबें पढ़ी, सेरा वाइजमैन की लिविंग अ लाइफ ऑफ ग्रेटिट्यूड, दूसरी जॉन एफ डी मार्टिनी की काउंट योर ब्लेसिंग्स, जिससे मेरा ग्रेटिट्यूड सब्जेक्ट पर और इंटरेस्ट बढ़ गया। ग्रेटिट्यूड प्रैक्टिस का पहला असर। అయితే తర్వాత వారికి అలాగా అర్థం కాలేదు. అంత చింతలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, సమస్యలొచ్చినా ఆ సమస్యకు కూడా థాంక్స్ చెప్పడం ఏంటి? కానీ మళ్ళీ కొన్ని 2 పుస్తకాలు చదివారనమాట. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఈ ధన్యవాదాలు ప్రాక్టీస్ చేస్తుంటే దాని ప్రభావం అనేది చాలా పాజిటివ్‌గా వారు అనుభవం చేశారు. हेनरी कहते हैं, अब मैं सामान्य रूप से ग्रेटिट्यूड प्रैक्टिस करने लगा। मैं हर दिन शरीर के लिए 5 लाइनें लिखने लगा। हाथ पैर को धन्यवाद, इनकी मदद से कितने काम होते हैं। हृदय, लंग्स, पेट और लिवर को धन्यवाद, ये सभी अंग मुझे स्वस्थ रखने के लिए लगातार काम कर रहे हैं। जब मैंने ऐसा किया तो अंदर से अच्छा महसूस करने लगा और ఇంకా गौतम बुद्ध ఇతను की बात అలాగా ఒక పేపర్ తీసుకొని రోజు శరీరం యొక్క ఒక్కొక్క కర్మేంద్రియాలకి ఒక 5 లైన్స్ ధన్యవాదాలు చెప్తూ అనుభూతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మనం కూడా అది అనుభవం చేద్దాము యోగంలో. ఇప్పుడు మన మనసుతో మనం సైలెన్స్‌లో కూర్చుంటాము. సర్వుల కళ్యాణకారి అయినటువంటి శివ్ బాబాని మనల్ని ఎదురుగా మనం అనుభవం చేస్తూ వారి యొక్క శక్తి మన బురుకుటి మధ్యలో ఉన్నటువంటి ఆత్మిక శక్తి పైన పరమాత్మ శక్తి చార్జ్ అవుతున్నట్టుగా ఒక పాజిటివ్ అటిట్యూడ్, ఒక గొప్ప ఆలోచన నా లోపల పెరుగుతున్నట్లుగా నేను అభ్యాసం చేస్తున్నాను. నాకు నేను అంటే నా ఈ శరీరానికి ఏ విధంగా ధన్యవాదాలు తెలియచేయాలో ఆ విధానము నేర్చుకొని నా ఎదురుగా నా శరీరాన్ని చూస్తూ ముందుగా ఒక్కొక్కసారి కొన్ని విషయాలని ఎంత జ్ఞాపకం ఉంచుకోవాలనుకున్నా మర్చిపోతూ ఉంటాం. పర్వాలేదు, 10 విషయాల్లో 5 విషయాలైనా గుర్తుంటున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన యొక్క బ్రెయిన్‌కి థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత టెన్షన్ వాతావరణంలో కూడా నాకు మంచి విషయాలని కొన్ని గుర్తు చేయిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. దాంతో బ్రెయిన్ యొక్క ఎబిలిటీ పాజిటివ్ అవుతుంది, పనితీరు ఇంకా మెరుగవుతుంది. అది మనం స్వీకరించాలి. అలాగే నా యొక్క
కళ్ళు, చెవులు, ముఖ భాగంలోని ఒక్కొక్క ఆర్గన్ చాలా విలువైంది. కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఈ శరీరం ఒక ఐ ఆపరేషన్ అయితే కొన్ని వేల ఖర్చు అవుతుంది. కానీ అయినా నా యొక్క ఈ కళ్ళు ఎంత బాగా నాకు హెల్ప్ చేస్తుంది. ఇప్పటికీ నాకు చక్కటి దృష్టినిస్తుంది తనకున్నంత శక్తితో. కాబట్టి నా కళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. హృదయపూర్వకంగా. ఎంత అంటే ఆ కళ్ళకి అంటే ఇలా ప్రతి ఒక్కొక్క ఆర్గన్కి మన మనస్సుకి ఒక అనుసంధానం, ఒక సంబంధం, ఒక స్నేహ బంధనం ఏర్పడాలి. అంత హృదయపూర్వకంగా ఒక్కొక్క కర్మేంద్రియానికి, ఆర్గన్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఈవెన్ మన చేతులతో కూడా టచ్ చేస్తూ మీరు చక్కగా హృదయాన్ని మీ యొక్క కుడి చేతితో టచ్ చేస్తూ థ్యాంక్ యూ. నా హృదయం ఎంత బాగా ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే నా లివర్, నా డైజెషన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇలా నా చేతులు, కాళ్ళు అన్నింటికి చాలా స్నేహంతో, ప్రేమతో నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను కూడా మీకు ఇంకా ఇంకో రకంగా ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను. నాకు మీకు ఎంత వీలైతే అంత నాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఒక్కొక్క ఆర్గన్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓం శాంతి. ఈ విధంగా మనము కనీసం రోజుకొక 1-2 times మనం ఇలా చేసామనుకోండి, చాలా మనతో మనం ముందుగా బాగా స్నేహ సంబంధంలో మనం కనెక్ట్ అవుతాం. మన బాడీ కూడా చక్కగా రెస్పాన్స్ ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన దేహానికి మనమే ద బెస్ట్ డాక్టర్ అయిపోతాం. సో ఈ విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఓం శాంతి. నమస్తే.